కరోనా మళ్లీ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 7 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న గుంటూరు జిల్లాలో 4, తూర్పు గోదావరిలో 2, బాపట్లలో 1 కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 26కు చేరింది. ఇప్పటి వరకు 145 మందికి పరీక్షలు నిర్వహించగా కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతానికి 10 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 9 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. 4 మృతి చెందగా 3 కోలుకున్నారు. చనిపోయిన వారికి కరోనా నిర్ధారణకు ముందే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. కరోనా మళ్లీ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 7 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి రాము లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాము, స్వాతి, కోవిడ్ కేసులు అయితే రోజు రోజుకి పెరుగుతున్నాయి. చూస్తే కనుక నిన్న ఒక్క రోజులోనే 7 కేసులు వచ్చాయి. దాదాపు 26 కేసులు ఇప్పటిదాకా నమోదైన పరిస్థితి ఉంది. 145 మందికి ఇప్పటిదాకా టెస్టులు అయితే చేశారు. ఇంకా టెస్టులు చేసే కొద్దీ, అంటే టెస్టులు చేస్తున్న కొద్దీ ప్రస్తుతం ఉన్న వేడి వాతావరణంలో, అంటే ఇప్పటికే ఓవర్ హీట్ల వల్ల కొంత జలుబు చేయడం, అలాగే ఉన్న ఇబ్బందులు కూడా కొంత ఎక్కువ పెరగడం, అయితే దీనిలో ముఖ్యంగా కోమార్బిడిటీస్, అంటే ఇతర వ్యాధులు ఏవైతే ఇప్పటిదాకా అత్యధికంగా ఉంటాయో ఆ ఉన్నటువంటి వ్యాధులు, ఇప్పటిదాకా ఎవరైనా ఇతర వ్యాధుల బారిన పడిన వాళ్ళకి ఎక్కువగా కోవిడ్ వల్ల మరణించడం ఇటువంటివి సంభవిస్తున్నాయని అయితే మాత్రం వైద్యులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో GGH లో ఉన్నాము. ప్రత్యేక కోవిడ్ ఐసోలేషన్ వార్డును కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఐసోలేషన్ వార్డు తాలూకా ఇన్ఛార్జ్ డాక్టర్స్ మనతో పాటు ఉన్నారు. సార్, చెప్పండి, కోవిడ్ కి సంబంధించి అంటే కోమార్బిడిటీస్ వల్లే ఎక్కువగా మరణాలు జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందువల్ల, అంటే కోమార్బిడిటీస్ వల్లే మరణిస్తారా? నమస్కారం అండి. యాక్చువల్గా ఇప్పుడు కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ అని వచ్చింది. దీనివల్ల పెద్దగా మనకు అంత ఇబ్బందికరమైన స్ట్రెయిన్ అయితే కాదంటే ఆల్రెడీ కోమార్బిడిటీస్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, CKD, క్రానిక్ కిడ్నీ డిసీజ్, డయాలిసిస్ మీద ఉండేవాళ్ళు, హార్ట్ ఫెయిల్యూర్స్ అలాంటివి ఉండే వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ డిసీజ్ కండిషన్ వల్ల వాళ్ళకు కొంచెం బాగలేకపోవడం, దీని మీద ఈ ఒమిక్రాన్ అనేది కొంచెం ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి రావచ్చు. అంతేగాని యాజ్ సచ్ గా ఈ స్ట్రెయిన్ అయితే అంత డేంజర్ అయితే కాదు. అయితే గతంలో లాగా కొత్త ఇంజెక్షన్స్, ఎక్కువగా మెడిసిన్స్ వాడాల్సినటువంటి పరిస్థితి, కొంత భయపడాల్సిన అటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందా? సార్, యాక్చువల్గా వచ్చేసి ఇప్పుడు ఈవెన్ WHO గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఆ స్పెషల్ ఇంజెక్షన్స్ అనేవి తీసేశారు. అట్టేమీ ఇది లేదు. కాదంటే కోమార్బిడిటీ ఉండే వాళ్ళకు మన క్లోజర్ అబ్జర్వేషన్లో ICU, అంటే నీడ్ని బట్టి ICU కానీ వార్డు కానీ పెట్టుకోమని చెప్పి మన గైడ్ లైన్స్ ఉన్నాయి. తప్పితే అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆ కోమార్బిడ్ కండిషన్ కూడా మనం కంట్రోల్లో ఉంచుకుంటే, లైక్ డయాబెటీస్ను మనం కంట్రోల్లో ఉంచుకోవడం, CKD, డయాలిసిస్ టయానికి మనం డయాలిసిస్ చేసుకోవడం, అండ్ ఉండే వ్యాధి లక్షణాలను మనం నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా హాస్పిటల్కి రావడం, అలాంటివి చేస్తే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశాలు, చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటున్నారు. సార్, చూస్తే కనుక పల్మనో ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి, దానివల్ల ఎక్కువగా కోవిడ్ ఎఫెక్ట్ అవుతారు, దానిలో ఇంపాసిబిలిటీస్ ఎక్కువ వస్తాయి అని అంటున్నారు. నిజంగానే ఇది ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది? యాక్చువల్గా ఈ డిసీజ్ అనేది ఇప్పుడు కాదు, పాతదే. వేరియంట్ అనేది సంవత్సరం ఎపిసోడ్స్లో వీక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చే వేరియంట్ కూడా వీకే. అలానే కోమార్బిడ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అందులో భాగంగా ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చారో, మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, హెల్త్ మినిస్టర్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, దాని ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ 15 బెడ్డెడ్ హైలీ ఎక్విప్డ్ వార్డు తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా టెస్టులు చేయడం జరిగింది. కోవిడ్ సపరేట్గా టెస్టులు, అవసరమైతే అడ్మిషన్ కూడా చేస్తున్నాము. ఇప్పటివరకు మన దగ్గర అయితే నమోదు కాలేదు. ఒక కేసు ఆల్రెడీ వచ్చింది, దాన్ని ట్రీట్మెంట్ చేసి అప్డేట్ అయింది. 2-3 రోజుల్లో కూడా డిశ్చార్జ్ చేయడానికి కూడా మేము చేస్తున్నాము. సార్, ఇది ఒక రకమైన అప్రకటిత ప్రోటోకాల్ గా కూడా మనం అనుకోవచ్చా? కోవిడ్ అప్రకటిత ప్రోటోకాల్ గా? ఎస్, దేన్ని చిన్నగా తీసుకోకూడదు.
ఒక వేవ్ అనేది ఒక్కసారి వస్తే అది ఒక్కొక్కసారి చాలా పెద్దది అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందులో భాగంగా ఎందుకంటే మనకు పూర్వం అనుభవం ఉంది కాబట్టి దాంట్లో భాగంగా దాన్ని నిర్వహించడానికి ముందుగా టెస్టులు, ముందుగా ట్రీట్మెంట్, హెవీ ట్రీట్మెంట్, సింపుల్ ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వేరే ప్రాంతాలు ఇక్కడికి వస్తారు, ఇక్కడ వాళ్ళే కాకుండా వాళ్ళకు కూడా అవసరాన్ని బట్టి మేము ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో అది పరిస్థితి. వచ్చేటటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే కోవిడ్కి సంబంధించి మాత్రం ఎటువంటి భయాందోళన లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే అన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయి అని అయితే డాక్టర్లు అయితే చెప్తున్నారు. ఆక్సిజన్కి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కావచ్చు, ఇటు గతంలో ఉన్నటువంటి అనుభవాల ఆధారంగా ఏవైతే ఇమీడియట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ జీజీహెచ్లో ఉన్నటువంటి కేసు కూడా ఒక 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారంటున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కువగా ఏవైతే పాత ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యాధులు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి ట్రీట్మెంట్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే కనుక కోవిడ్ నుంచి కొంత బయటపడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఉన్నటువంటి వ్యాధుల విషయంలో కేర్ఫుల్గా ఉంటే కోవిడ్ అంత భయంకరమైన ఒక వేరియంట్ అయితే కాదు అని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. స్వాతి.